మరనాడు అందరూ 10 దాకా నిద్రపోతూనే ఉన్నారు. నెమ్మదిగా ఒక్కొక్కరు లేచి రాత్రి జరిగినవన్నీ ఎవరి మనసులో వారు నెమరవేసుకుంటూనే పనులు చేసుకున్నారు. కాస్త అందరి మనసులు కుదుట పడాలన్న ఉద్దేశంతో పిక్నిక్ ప్లాన్ చేసింది వేద. బయట తోటల్లోనూ పార్కుల్లోనూ తిరిగినంతసేపు తిరిగి చీకటి పడుతుండగా ఇంటికొచ్చారు. మర్నాడు గంభీరమైన వదనంతో సెలవు తీసుకుంటున్న మనోని దగ్గరకు తీసుకుంది వేద. భూతం భవ్యం భవిష్యత్యత్ స్మృతం లోకత్రయం ద్విజై భూలోకోయం స్మృతో భూమి అంతరిక్షం భువం స్మృతం భవ్యం స్మృతం దినం అని శ్లోకం చదివింది. నాకు ఈ శ్లోకానికి పూర్తిగా అర్థం తెలీదు, కానీ ఇప్పటి నీ రీసెర్చ్కి ఇది రిలవెంట్ అనిపిస్తోంది. భువం భవ్యం అంతరిక్షంలోనూ అంతకంటే పై లోకాల్లోనూ ఉన్నాయి కాబట్టి భవిష్యత్ దర్శనానికై అంతరిక్షంలోకి వెళ్ళి క్షేమంగా తిరిగిరా అని దీవించింది. షటిల్ మిషన్ స్టిమ్యులేటర్స్లో ట్రైనింగ్ ప్రారంభమయ్యేసరికి అందరిలోనూ సీరియస్నెస్ వచ్చింది. సరిగ్గా తాము స్పేస్లోకి వెళ్లబోయే రోదసీ నౌక స్పేస్ షటిల్ ఆర్బిట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. షటిల్ మిషన్ స్టిమ్యులేటర్ రాకెట్ బూస్టర్స్తో సహా అన్ని భాగాలు, అంతర్భాగాలు, కాంపోనెంట్స్ ఉంటాయి. ముఖ్యమైనవి ఆర్బిటార్ కాక్పిట్స్ రెండు. ఒకటి మోషన్ బేస్ క్రూ స్టేషన్, మరొకటి ఫిక్స్డ్ బేస్ క్రూ స్టేషన్. రెండింటిలోనూ కన్సోల్స్, కంట్రోల్స్ అన్నీ అసలైన ఆర్బిట్లలో ఉన్నట్టే ఉంటాయి. కమాండర్, పైలట్లతో సహా మిషన్ స్పెషలిస్టులు, అంటే అసలు అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత చేయవలసిన ప్రయోగాలు చేసే యాస్ట్రోనాట్లు మొదలైన క్రూ అందరూ కలిసి అంతరిక్షంలోకి వెళ్ళాక చేయవలసిన పనులన్నీ అంతరిక్షంలో ఉన్నట్టే చేసి ప్రాక్టీసు చేసుకోవడానికి ఈ ఆర్బిటార్స్ అనువుగా ఉంటాయి. డిజిటల్ ఇమేజ్ జనరేషన్ సిస్టమ్స్ ద్వారా దృశ్యాలు సృష్టించబడతాయి. అంటే రోదసీ యాత్రలో ఉన్నవారికి వారి యాత్ర ఒక్కొక్క స్టేజ్లో వారికి అంతరిక్షంలో ఏ ఏ దృశ్యాలు కనబడతాయో వాటినన్నింటినీ ఆర్బిటార్ విండోస్లోంచి ఈ డిఐజీ సిస్టమ్స్ చూపిస్తూ ఉంటాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ రోదసీ యాత్రికులకు కనిపించినట్టే కనిపిస్తూ రోదసీ వాతావరణానికి అలవాటు పడేలా చేస్తాయి. అలాగే కంప్యూటర్ జనరేటెడ్ సౌండ్ స్టిమ్యులేషన్స్ కూడాను. సరిగ్గా వారు వారి ఆర్బిటార్స్లో కూర్చుని రోదసిలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి వినిపించి అనుభవానికొచ్చే శబ్దాలన్నీ వినిపిస్తూనే ఉంటాయి. వీళ్ళ స్పేస్ షటిల్ నడుస్తుండగా వచ్చే శబ్దాలు అంటే అందులో ఉండే యంత్రాల వల్ల వచ్చే శబ్దాలన్నమాట. పంప్స్, బ్లోయర్స్, మెకానికల్ వాల్వ్స్, ఏరో డైనమిక్ వైబ్రేషన్స్, పైరోటెక్నిక్ ఎక్స్ప్లోజన్స్, గేర్ డిప్లాయ్మెంట్, రన్వే టచ్ డౌన్లు, వీటన్నింటి శబ్దాలు రోదసీ యాత్రికులు అలవాటు పడతారు. ఈ స్టిమ్యులేటర్స్ సృష్టించే దృశ్యాలు, శబ్దాల వల్ల ఈ దృశ్యాలను, శబ్దాలను కంప్యూటర్లే సృష్టిస్తాయి. శిక్షణ పొందుతున్న వారికి అసలైన అంతరిక్ష నౌకలో ఉండే వాతావరణం శబ్దాలతో సహా సృష్టించడమే కాక వారికి అంతరిక్ష ప్రయాణంలో ఎదురవబోయే సమస్యలను సృష్టిస్తాయి ఈ కంప్యూటర్లు. ట్రైనింగ్ ఇచ్చే శిక్షకులు కూడా వాళ్ళకి రోదసిలో స్పేస్ షటిల్లో ఎదురవబోయే కొత్త కొత్త సమస్యలు సృష్టించి వారా సమస్యలు ఎలా పరిష్కరించుకుంటున్నారో పరిశీలిస్తుంటారు. కొన్ని వేల సమస్యలు సృష్టించవచ్చు స్టిమ్యులేటర్ల ద్వారా. ఈ రకరకాల స్టిమ్యులేటర్లలో శిక్షణ పొందినప్పటికీ తర్వాత స్పేస్ షటిల్లో ప్రయాణం చేస్తుండగా కొత్త సమస్యలు రావన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇంతటి శిక్షణ పొందడం వల్ల ఆ కొత్త సమస్యను కూడా ధైర్యంగా, తెలివిగా ఎదుర్కొనే అనుభవం కలిగి ఉంటారు ఆస్ట్రోనాట్స్. ట్రైనింగ్ పూర్తయ్యే నాటికి భూత, భవిష్యత్తు, వర్తమానాల్లోకి ప్రయాణించడానికి 3 టీంలు సిద్ధం చేయబడ్డాయి. ప్రతి టీంలోనూ 4 మిషన్ స్పెషలిస్ట్ ఆస్ట్రోనాట్లు, 2 పైలట్ ఆస్ట్రోనాట్లు, మొత్తం 6 ఉన్నారు. పైలట్ ఆస్ట్రోనాట్స్కి రోదసిలో జరపవలసిన ప్రయోగాలతో సంబంధం లేదు. స్పేస్ షటిల్ నడపడం, మెయింటైన్ చేయడం తదితర విషయాలు వాళ్ళ బాధ్యత. షటిల్ మిషన్ ఆస్ట్రోనాట్స్ ఆర్బిట్లో చేయవలసిన ప్రయోగాలు, ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ చూసుకుంటారు. వీళ్ళు అవసరమైతే పైలట్ ఆస్ట్రోనాట్స్ చేసే డ్యూటీలు కూడా చేయగలుగుతారు. ఒకరోజు ట్రైనింగ్ అవుతున్న ఆస్ట్రోనాట్స్కి ప్రొఫెసర్ వ్యాస్తో మీటింగ్కు పిలుపు వచ్చింది. ఇతర గ్రహాల్లో జీవుల ఉనికి గురించి ఆస్ట్రోనాట్స్ తమకున్న సందేహాలను తీర్చుకోవడం కోసం ఈ మీటింగు ఏర్పాటు చేశారని కబురు తెలిసింది. తను ప్రొఫెసర్ బృహస్పతిని రిక్వెస్ట్ చేయడం వల్ల తిరిగి ఈ మీటింగ్ ఏర్పాటై ఉంటుందని ఊహించింది మనం. ఈ మీటింగ్ ట్రైనీలకు కంపల్సరీ కాదని, జీవ సిద్ధాంతం సబ్జెక్టు మీద ఆసక్తి ఉన్నవారు అటెండ్ అవ్వచ్చునని సమాచారం వచ్చింది.
తను తనలాగే అతి కుతూహలం ఉన్న కొత్త బెచ్చగాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప ఎక్కువ మంది ఈ మీటింగ్కి రారని ఊహించింది మనం. మనోఊహలు తలకిందులు చేస్తూ భూభవ ప్రాజెక్టులో ఉన్న ఆస్ట్రోనాట్స్ అందరూ హాజరయ్యారు. తనలాగే ఈ సబ్జెక్టు పట్ల అందరికీ ఆసక్తి ఉండడం చూసి మనో ఆనందించింది. ఆ రోజు తిరిగి వ్యాస్ లెక్చర్ అరేంజ్ చేయడంలో గల ఉద్దేశాన్ని మీటింగు ప్రారంభించిన బృహస్పతి వివరించాడు. మానవుడు మొట్టమొదట ర్యాకెట్ను అంతరిక్షంలోకి పంపినాటి నుంచి అంతరిక్షాన్ని దాదాపుగా జయించిన ఈనాటి వరకు ఛేదించలేకపోయిన రహస్యం ఇదొకటే. అంటే నా ఉద్దేశం, ఇది మనం ఛేదించలేమని కాదు, తప్పకుండా ఈ రహస్యాన్ని మనం కనుగొంటాం. 20, 21వ శతాబ్దాలలో అంతరిక్ష పరిశోధన విపరీతంగా అభివృద్ధి చెందింది. అయితే ఆనాటి మానవుడు శాస్త్రజ్ఞానంలో ఎంత పురోగమించాడో పర్యావరణ అవగాహనలో అంతకంత తిరోగమించాడని చెప్పొచ్చు. కొన్ని క్షణాలు ఉపన్యాసాన్నాపి చిన్న గ్లాసులో ఉన్న స్టిమ్యులెంట్ ద్రవం కొద్దిగా సిప్ చేస్తూ తన టీ ప్యాడ్ చూసుకున్నాడు బృహస్పతి. అలవాటు ప్రకారం తన టీ ప్యాడ్ను చూడమని అధర్వకు సైగ చేశాడు పరీక్షిత్. అంత అనర్గళంగా మాట్లాడుతున్నాడేమిటా అనుకున్నా. స్పీచ్ అంతా ప్యాడ్లో స్టోర్ చేసుకున్నాడు గురుడు. అయినా బ్రేక్ పడింది పాపం అనుంది. కళ్ళతోనే ఇంకా చాలు అన్నట్టు వార్నింగ్ ఇచ్చి కళ్ళు తిప్పుకున్నాడు అధర్వు. బృహస్పతి మళ్ళీ అందుకున్నాడు. 21వ శతాబ్దం ముగిసేనాటికి మన భూమండలంలో 100 ఏళ్లుగా జీవిస్తున్న పచ్చని చెట్లు పూర్తిగా నాశనమయ్యాయి. పర్యావరణం పూర్తిగా కలుషితమైపోయింది. ఆనాటి మానవుడి నిర్లక్ష్యం వల్ల భూమి మీద జీవించడం మనుషులకే కష్టమైపోయింది. ఉత్తర దక్షిణ ధ్రువాల్లో మంచు కూడా కరిగిపోయి సముద్రాల్లో సునామీలు, అకాల వర్షపు తుఫానులు, ఉప్పెనలు, వరదలు భూమి మీద జీవనాన్ని దెబ్బతీశాయి. అలాంటి పరిస్థితుల్లో మహానుభావులైన కొందరు శాస్త్రజ్ఞులు పూనుకొని కొన్ని దశాబ్దాల పాటు శ్రమించారు. వారి శ్రమ ఫలితంగా భూమి మీద మళ్లీ కాలుష్యరహిత వాతావరణం ఉద్భవించింది. అయితే శాస్త్రజ్ఞులందరి పరిశోధనలు దాదాపుగా 1 శతాబ్దం పాటు కాలుష్య నివారణ చర్యల పరిశోధనకే అంకితమైపోవడం వల్ల అంతరిక్ష పరిశోధనలు కొంత వెనకబడ్డాయి అన్నది వాస్తవం. ఈ కారణాల వల్ల ఇతర గ్రహాల్లో జీవజాతుల ఉనికిని నిర్ధారించడం ఆలస్యమైపోయింది. మనం ఇప్పుడు పూనుకొని ఈ పరిశోధనే చేపడుతున్నాం. దీనికి సంబంధించి ప్రొఫెసర్ వ్యాస్ చాలా సింపుల్ ప్రయోగాలు కొన్ని రూపొందించారు. ఆ ప్రయోగాల్ని ఆయన నాయకత్వంలో స్పేస్ షటిల్ టీం వారు నిర్వహిస్తారు. అయితే రోదస్లోకి వెళుతున్న మిగతా టీముల వారు కూడా కొంత జీవ సిద్ధాంతాలను తెలుసుకుని ఉండడం మంచిది. ఎందుకంటే వారికి కూడా అంతరిక్షంలో ఏమైనా జీవులు తటస్థపడే అవకాశం ఉంది. అలా జీవులు తటస్థపడినప్పుడు ఆ ప్రాణులను గుర్తించేందుకు అవసరమైన పరిజ్ఞానం వారికి తప్పక ఉండాలన్న ఉద్దేశంతో ఈ మీటింగును ఏర్పాటు చేశాం. ఇంకిప్పుడు వ్యాస్ గారు మాట్లాడతారు. ఓవర్ టు ప్రొఫెసర్ వ్యాస్. వ్యాస్ తన చేతిలో ఉన్న మైకు స్విచ్ నొక్కి ఆన్ చేశాడు. నేను ఎక్కువగా ఇంట్రడక్షన్ ఇవ్వనక్కర్లేదని విశ్వసిస్తున్నాను. ఇంతకుముందు మనం ఈ సబ్జెక్టు మీద మాట్లాడుకున్నాం. రోదసి యాత్రికులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇతర గ్రహాల్లో జీవం ఉందా లేదా అని పరిశోధించేటప్పుడు మనకి ఇప్పుడున్న పరిమితుల్లోనే శోధిస్తే ఫలితాలను పొందలేం. మన భౌతిక శరీరాలకున్నట్టే మన ఊహాశక్తి కూడా పరిమితులున్నాయి. మనం కళ్ళతో చూసేదానికన్నా మనం ఊహించుకున్నవి అధికంగా ఉంటాయి ఏ విషయంలోనైనా. అందువలన మనం అనుకుంటుంటాం, మనకన్నా మన ఊహాశక్తి, మన కళ్ళకన్నా మన మనోనేత్రాలు చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనవి అని. కానీ శాస్త్రజ్ఞులు కనుగొన్నదేంటంటే ఊహాశక్తి కూడా కొన్ని పరిధులు, కొన్ని పరిమితులు ఉన్నాయని. ఈ పరిమితుల వల్ల తరతరాలుగా మానవుడు చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఇతర గ్రహాల్లో జీవులు అనగానే మనలాంటి, అంటే మనిషిలాంటి ఆకారాన్ని ఊహించుకోవడం. అది పెద్ద పొరపాటు. అటు శాస్త్రజ్ఞులు, ఇటు కల్పన సాహిత్యం సృష్టించేవారు, చలనచిత్ర నిర్మాతలు, ఇతర మీడియా వారు ఇదే పొరపాటును తరతరాలుగా చేస్తున్నారు. పరీక్షిత్ తనకొక సందేహం ఉన్నట్టు సూచిస్తూ బటన్ నొక్కాడు. ఎస్ యంగ్ మ్యాన్, ఏంటి నీ సందేహం అంటూ వ్యాస్ పరీక్షిత్ వైపు తిరిగాడు. పరీక్షిత్ తన మైక్ ఆన్ చేశాడు. మీరు చెప్తుంది నేను అంగీకరించను. మన శాస్త్రజ్ఞులు రకరకాల విధులు నిర్వహించే రోబోలను తయారు చేశారు. అయితే అవి ఏవీ మనుషుల్లా లేవు. చలనచిత్రాల్లో కూడా రకరకాల ఆకారాలు ఊహించి రూపొందించారు. మనుషుల్లా రక్తమాంసాలు, చర్మం రోబోలకు గాని ఊహా చిత్రాలకు గాని లేవు కదా. లేవు గాని స్థూలంగా ఆకారం గాని కదలికలు గాని మనిషినే పోలి ఉంటున్నాయి కదా వ్యాస్ ప్రశ్నించాడు. అర్థం కాలేదు మీటింగ్లో చాలా మందికి. చూడండి అంటూ ఒక రోబోకి తన టీ ప్యాడ్ తీసుకువెళ్లి పరీక్షిత్కి ఇవ్వమన్నట్టు కమాండ్ ఇచ్చాడు వ్యాస్.
రోబో తన రోబోటిక్ హ్యాండ్ చాపి దాన్ని తీసుకుని కాళ్ళలాగా ఉన్న రోలర్స్ మీద కదులుతూ వెళ్లి పరీక్షిత్కి అందించింది. అక్కడున్న వారెవరికి అతను ఆ పని రోబో చేత ఎందుకు చేయించాడో అర్థం కాలేదు. రోబో తన స్పాట్లోకి వెళ్లి నుంచుంది. చూశారు కదా, రోబోలను మానవుడు కనిపెట్టి ఉపయోగించుకోవడం మొదలుపెట్టి ఇన్ని శతాబ్దాలైనా రోబో ఏదైనా అందుకోవాలంటే ఒక చెయ్యి వంటి ప్రొజెక్షన్ ఉపయోగించవలసిందే. ఒక చోట నుండి ఇంకో చోటికి కదలాలంటే మనిషి కాళ్ల కదలికను అనుసరిస్తూ కాళ్ల వంటి పరికరాల్ని ఒకదాని ముందు ఒకటి వేసుకుంటూ సాగాలి. లేదా మనిషి కొన్ని వేల సంవత్సరాల కింద కనిపెట్టిన చక్రాలను పోలిన రోలర్స్ను ఆధారం చేసుకుని మనిషి ఊహించగలిగిన ఇవ్వగలిగిన వేగంతో కదలాల్సిందే. అసలేం చెప్పదలుచుకున్నాడు? ఎదురు చూస్తున్నారు ఆ సమావేశంలో ఉన్నవారందరూ ఓపిగ్గా. రోబోలే కాదు, మనిషైనా అంతే. సృష్టింపబడినప్పటి నుండి ఎలా తన కాళ్ళ మీద కదులుతున్నాడో అదే పద్ధతిలో కదులుతున్నాడు. వేగం కోసం కొన్ని యంత్రాల్ని ఏర్పాటు చేసుకున్నాడు. భూమి మీద భూమి ఆకర్షణ శక్తికి లోబడి కదిలే యంత్రాలు, గాల్లో ఎగరడానికి పక్షుల చలన పద్ధతులను పరిశోధించి తయారు చేసుకున్న విమానాలు, నీటిలో తెలుసు కదా, జలచరాల్లాగే నీటి వేగం, సాంద్రత మొదలైనవి ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకుని తయారు చేసుకున్న రకరకాల జలవాహనాలు. ఇంకా రోదస్లోకి వెళ్లాలంటే ముందు భూమి ఆకర్షణ శక్తిని ఛేదించడానికి విశ్వ ప్రయత్నం చేసి నానా యాతన ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. వ్యాస్కి ఏమన్నా మతి చెల్లించలేదు కదా అన్నట్టు చూశారు ఆ మీటింగ్లో ఉన్న కొందరు. సో వాట్, ఇంతకీ ఏంటి మీరనేది అన్నాడు పరీక్షిత్. మరింకేం చెయ్యాలి అన్నాడు జేమ్సన్. ఇంకా ఏమన్నా ప్రశ్నలు వస్తాయా అన్నట్టు చూశాడు వ్యాస్. నా పాయింటల్లా మనిషి ఎంత అభివృద్ధిని శాస్త్ర జ్ఞానాన్ని సాధించినా అదంతా ప్రకృతి విధించిన హద్దుల్లోనే సాగుతుంది. అందువల్ల దేనికోసం అన్వేషించిన ఒక సంకుచితమైన దృక్పథం అతన్ని వీడట్లేదు. గ్రహాంతరాల్లో జీవం కోసం అన్వేషించేటప్పుడు ఈ పరిధులను దాటి ప్రయత్నం చేస్తేనే మనకు సత్యం చేజిక్కుతుంది. అంటే అంటే ఇతర గ్రహాల్లో జీవులనేసరికి మానవాకారాన్ని ఊహించుకుని ఆ ఆకారానికి దగ్గరలో ఉండే జీవాల కోసం వెతకకూడదు. మనిషి కోసమే కాకుండా ఇంకే జీవ పదార్థం కోసం వెతికినా సరే ఈ భూమి మీద మన దృష్టికి అందుతున్న జీవాలను ఉదాహరణగా తీసుకురాదు. ఉదాహరణకు మనకు తెలిసిన ఏకకణ జీవులున్నాయి, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. వాటిని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ మనం చూసే బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మజీవులతో పోలికలు ఉన్న వాటి కోసమో వెతకడం మానేసి మన దృక్కోణం మార్చుకుని వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పండి ప్రొఫెసర్, అదరవు అభ్యర్థించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవం అనేది ఏ రూపంలో ఉన్నా గుర్తుపట్టగలిగే యత్నం చేయాలి. అందుకు తగినటువంటి టెక్నాలజీని మనం డెవలప్ చేశామా? మళ్ళీ అధర్వ ప్రశ్న వేశాడు. నవ్వాడు వ్యాస్. కొంత ప్రయత్నించాను, ఇంకా చేయవలసి ఉంది. మన భూభవ ప్రాజెక్టు యాత్ర ప్రారంభమయ్యేలోగా ఇంకొంత సాధించగలనని అనుకుంటున్నాను. అయితే టెక్నాలజీ సంగతి ఎలా ఉన్నా మీరంతా ఇవాళ నేను చెప్పిన పాయింట్ గ్రహించి జీవం కోసం అన్వేషించేటప్పుడు భూమి మీద జీవజాలంతో పోలిన జీవాల కోసం మాత్రమే కాక అన్య లక్షణాలను కూడా గుర్తుపట్టాలన్న విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి అని చెప్పడమే ఇవాల్టి మీటింగు ముఖ్యోద్దేశం. కానీ ఇతర లక్షణాలతో ఇతర రూపాల్లో ఉన్న జీవాన్ని గుర్తించడం మనుషులకు సాధ్యమవుతుందా? ఈసారి ప్రశ్న గోల్డా వేసింది. మనుషులు మనో ఉలిక్కిపడి చూసింది. ఎంత గర్వం అన్నట్టు చూశాడు పరీక్షిత్. మనం అనవలసిన సందర్భంలో ఈ అమ్మాయి మనుషులు అంటుందెందుకు? అధర్వ కూడా ఆశ్చర్యపోయాడు. ఆమె మాటల్లో ఏదో వివరించలేని అసంబద్ధత తోచి ఇంకొందరు అదో రకంగా చూశారు గోల్డా వైపు. తడబాటును కప్పిపుచ్చుకుంటూ, నా ఉద్దేశం మీరు చెప్పినట్టు మన దృక్కోణం ఎన్నో పరిమితులకు లోబడింది. అటువంటప్పుడు మనకి తెలియని రూపంలో ఉన్న జీవ పదార్థాన్ని ఎలా గుర్తించగలం? తన ప్రశ్నను మరో రూపంలో వ్యక్తపరిచింది గోల్డా. గుర్తించడం అన్న మాట వదిలేస్తాను నేను ఈ విషయంలో. రోదసికి వెళ్లిన మానవుడు తనకు తెలియని రూపంలో ఉన్న జీవ పదార్థాన్ని గుర్తించలేకపోయినా గ్రహించగలడని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పటికే డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అనేవి విశ్వాంతరాళంలో వ్యాపించున్నాయని గ్రహించగలిగాడు మనిషి. ఈ గ్రహింపు 20-21వ శతాబ్దాల్లోనే కలిగింది. కానీ ఆ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీలను బంధించి పూర్తిగా నిర్వచించడం, భౌతికంగా చూడడం ఇప్పటికి కూడా సాధ్యపడలేదు. అలాగే గ్రహాంతరాల్లో ఉన్న జీవ పదార్థాన్ని కూడా కళ్ళతో చూసినా చూడలేకపోయినా దాని ఉనికిని గ్రహించగలుగుతాడు.
ఆధునిక శాస్త్రజ్ఞుడు అని నా నమ్మకం అన్నాడు వ్యాస్. నాదొక మాట. మనో గొంతు వినబడింది. అందరూ అటు చూశారు. ఎస్ యంగ్ లేడీ. వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ యువర్ డౌట్? వ్యాస్ మనో వైపు తిరిగి చిన్న చిరునవ్వుతో అడిగాడు. డౌట్ కాదు సార్. మీరు గ్రహింపు అన్న పదం వాడిన నేపథ్యంలో నాకు కలిగిన అనుభవం ఒకటి చెప్పాలి. ఒక్కొక్కసారి కొందరు మనుషులు మన దగ్గరగా వస్తున్నప్పుడు వారిని చూడకపోయినా, వారి ప్రెజెన్స్‌ను మనం చూడకపోయినా, మన మనసో, మెదడో ఏదో తెలీదు గానీ, ఫలానా వారు ఈ చుట్టుపక్కల ఉన్నారు అన్న సంగతి మన గ్రహింపులోకొస్తుంది. కొందరు వ్యక్తులు మన చుట్టుపక్కల ఉన్నారు అని మనకు తెలియకపోయినా, మనలో ఏదో గాబరా, ఏదో వివరించలేని ఇబ్బంది ఫీల్ అవుతాం. చుట్టుపక్కల పరిశీలించి చూస్తే నిజంగానే మనని ఇబ్బంది పెట్టి, మనలో నెగెటివ్ సెన్సేషన్ కలిగిస్తోన్న వ్యక్తి అక్కడుంటాడు. మనం అతన్ని చూడకపోయినా, అతన్ని తాకకపోయినా, అతని గొంతు వినకపోయినా కూడా ఈ గ్రహింపు మనకొస్తుంది. మీరు గ్రహాంతర జీవులను కనిపెట్టడంలో ఇటువంటి గ్రహింపు శక్తినే మనం కలిగుండాలి అని చెబుతున్నట్టు నాకనిపిస్తోంది. యామ్ ఐ రైట్? అని స్వీట్‌గా అడిగింది మనో. ఆమె డెమోనాక్స్ సామీప్యంలో తనకు కలిగిన అనుభవాల గురించి మాట్లాడుతోంది అని అర్థం చేసుకున్నాడు బృహస్పతి. ఎనీవే యు ఆర్ రైట్. నువ్వు మాట్లాడుతోంది కొందరు వ్యక్తులు మనలో కలిగించే నెగెటివ్ రియాక్షన్స్ గురించి అని నేననుకుంటున్నాను. అవునా? ఎస్ సార్. ఎగ్జాక్ట్‌లీ. నిజమే. ఇలాంటి ఫీలింగ్స్ అవతలి వ్యక్తుల నుంచి ఎమిట్ అయ్యే నెగెటివ్ వైబ్రేషన్స్ వల్ల కలుగుతాయి. చాలా బలమైన ప్రతికూల తరంగాలు వీళ్ళ నుంచి రిలీజ్ అవుతుంటాయి. ఇతరులు గ్రహిస్తారు ఈ ప్రతికూలతను. దాదాపుగా అటువంటి గ్రహింపు శక్తినే మనం డెవలప్ చెయ్యాలి. దాదాపుగా అవే అంటున్నాను, గమనించండి. గ్రహాంతర జీవుల్లో ఇటువంటి నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని నేను అనుకోవట్లేదు. కానీ ఆ జీవుల ఉనికిని గ్రహించడంలో మనం మన జ్ఞానేంద్రియాలకు అతీతమైన ఎక్స్ట్రా సెన్సరీ పర్మిషన్స్ డెవలప్ చేయాలని మాత్రం ఆశిస్తున్నాను అన్నాడు వ్యాస్. గ్రహాంతర జీవులు, జీవ పదార్థం అన్న మాటలు వాడడం కంటే జీవశక్తి అనడం సమంజసంగా ఉంటుందనుకుంటాను అంది గోల్డా సాలోచనగా. కరెక్ట్. అది సమంజసమే. మన కంటితో చూడలేంది శక్తి స్వరూపమే అవుతుంది. విద్యుత్ శక్తిని చూడలేం, ఉష్ణోగ్రతను చూడలేం, వీటన్నిటినీ శక్తులు అంటున్నాం. కానీ ఒకటి, కంటితో చూడలేకపోయినా స్పర్శతో కొన్నిటిని, వినికిడితో కొన్నిటిని, అలా మనకున్న జ్ఞానేంద్రియాలతో భౌతికమైన శక్తులను అనుభూతి చెందగలుగుతున్నాం. అయితే ఈ భౌతిక శక్తులకు, అనుభూతికి కూడా అందని అతీతమైన జీవశక్తిని ఏమని పిలవాలో తెలియక దానికి శక్తి అనే పేరు పెట్టుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికి అన్నాడు వ్యాస్. హ్యూమన్ పర్సెప్షన్స్, మానవ గ్రహణ శక్తికి అతీతమైన జ్ఞానమే దైవం. గోల్డా అన్న మాటలు అక్కడ ఉన్నవారిలో ఎంతమందికి వినపడ్డాయో తెలీదు. విన్నవాళ్లలో ఎంతమంది అర్థం చేసుకోగలిగారో తెలీదు. ఎందుకంటే గోల్డా ఆ మాటలంటున్న సమయంలోనే అందరి చెవులు బద్దలయ్యేలా పెద్ద శబ్దం వినపడింది. అదురుతున్న గుండెలతో శబ్దం వచ్చిన వైపు చూశారు అందరూ. గాజు గోడల కవతలగా 2 సెక్యూరిటీ రోబోలు క్రాష్ అయి పడున్నాయి. వాటి మధ్య నుంచి రషీద్ ఎవరో ఈడ్చుకొస్తున్నట్టు అతి వేగంగా వస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ఒక్క రోబో కూడా పనిచేయకముందే గాజుగోడ బలవంతాన తెరుచుకున్నట్టు తెరుచుకుపోయింది. ఒక్క ఉదుటున రషీద్ లోపలికొచ్చి పడ్డాడు. ఆ మీటింగ్ హాల్లో డ్యూటీలో ఉన్న 2 రోబోలు రకరకాల శబ్దాలు చేస్తూ ఒక్కసారే రషీద్ లాగే కుప్పకూలిపోయాయి. బృహస్పతి తదితరులు రషీద్ చుట్టూ చేరారు. బివేర్ బివేర్. రషీద్ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. ఎవరో గొంతు నొక్కేసినట్టు అబ్బా అని కంఠం మీద చేతులు పెట్టుకుని తలవాల్చేశాడు రషీద్. మై గాడ్, హీఈస్ డెడ్. ప్రాణం పోయింది. అందరికన్నా ముందు తేరుకున్న సనాతన్ కేక పెట్టాడు. ఎవ్వరికీ నోట మాట రాలేదు. రషీద్ హఠాన్మరణం తర్వాత 2 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎవరి గదుల్లో వారిని ఉండమని సెక్యూరిటీ వారు ఆదేశాలిచ్చారు. యాస్ట్రోనాట్స్ మాత్రమే ఉపయోగించే క్యాంటీన్లో కూడా ఎవరూ వెళ్ళనవసరం లేకుండా గదుల్లోకే టైం ప్రకారం తిండి పంపుతున్నారు. యాస్ట్రోనాట్ కాని వారికి కూడా కట్టుదిట్టాలు ఎక్కువయ్యాయి. ఆ రోజు మీటింగ్కు రాని వాళ్ళ ఎవరికీ రషీద్ మరణించినట్టు తెలీదు. ఆ వార్త వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోబడ్డాయి. అవసరానికి తప్ప ఒక్క మాట ఎవరూ ఎక్కువ మాట్లాడకుండా రోబోల నిఘా టైట్ అయింది. అవసరం కలిగి మాట్లాడుకోవాలంటే ఏ ఇద్దరికీ 5 నిమిషాలకు మించి అనుమతి ఇవ్వట్లేదు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అంతరిక్ష కేంద్రానికి లిజా స్వయంగా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేపట్టినట్టు గమనించింది మనం. జరుగుతున్న సంఘటనల దృష్ట్యా తనకి ఏదైనా ప్రమాదం జరుగుతుందని భయపడి తనని రోదసీ యాత్రకు వెళ్లకుండా లిజా తప్పిస్తుందేమోనని సందేహం వచ్చింది మనోకి.
తల్లిగా ఆవిడ తన గురించి అలా కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటే బాగుండని మనసులో ఏమూలో చిన్న కోరికుంది. కానీ మరో పక్క తన స్పేస్ ఫ్లైట్ క్యాన్సిల్ కాకూడదని మరో బలమైన ఆకాంక్ష ఉంది. 2 రోజులు భరించలేని సస్పెన్స్తో ఉత్కంఠగా గడిచాక శిక్షణ తిరిగి ప్రారంభమైనప్పుడు చిన్నపాటి నిరాశకు గురైంది. లీజా తన భద్రత గురించి వరి అయ్యి తన ట్రైనింగ్ను స్పేస్ ఫ్లైట్ను ఆపేస్తుందని అనుకున్నందుకు తన అమాయకత్వానికి తనకే నవ్వొచ్చింది. లీజా అటువంటి బంధాలకు అతీతురాలని తెలిసి తను అలా ఆలోచించడం తన బలహీనత అనుకుని సరిపెట్టుకుంది.